ప్రియమైన దైవజనాంగమా, మహోన్నతుడైన దేవుడు, మహాఘనుడైన దేవుడు మనల్నందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే దానికి నిదర్శనం ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉండి ప్రభువును ఆరాధించటం. రెండోది, రక్షణ అను భాగ్యాన్ని మనం సొంతం చేసుకోవటం. మూడోది, సంఘము అనే రక్షణ ఓడలోనికి ప్రవేశించి సురక్షితంగా నివసిస్తూ ఆయనకు కృతజ్ఞతా స్తుతి స్తోత్రములు విన్నపములు ఎప్పటికప్పుడు తెలియజేయగలిగేటువంటి అవకాశాన్ని సొంతం చేసుకోవటం. ఇలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించారు. ఇలాంటి ధన్యకరమైన స్థితిలో మనల్ని దేవుడు నిలువబెట్టారు. గనుక ఈ స్థితిని బట్టి అతిశయిస్తూ ప్రభువును స్తుతిస్తూ, ప్రభువును గణపరుస్తూ, ప్రభువును మహిమపరుస్తూ ఆయన చిత్తానుసారులుగా బ్రతకటమే మనందరి లక్ష్యం. ఆయన చిత్తానుసారులుగా గుర్తుపెట్టుకోండి. సంఘంలోనికి రావడం అనగానే చాలామంది సంఘంలోనికి రావడం అనగానే ఏమనుకుంటున్నారంటే, చాలామంది పెళ్ళిళ్ళ కోసమో, ఫంక్షన్ల కోసమో, సపోర్ట్ కోసమో, లేదా మా అమ్మా నాన్నలు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, అందరూ సంఘానికి వెళ్తారు కాబట్టి నేను సంఘానికి వెళ్తాను, లేదా పూర్వం మేమేదో దేవాలయానికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు దేవాలయానికి కాకుండా చర్చికి వెళ్తున్నాం, రూట్ మారింది, లేకపోతే విశ్వాసం మారింది అన్నట్టు, ఏదో భక్తి చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు అనుకుంటున్నారు. వాస్తవానికి సంఘం అంటే మనం అనుకునేటువంటిది కాదు. అలాగా ఒక రాతి కట్టడం కాదు. సంఘం అంటే ఏం కాదు, ఒక రాతి కట్టడం కాదు. సంఘం అంటే అది చాలా ప్రత్యేకమైనది, అది చాలా విలువైనది, అది చాలా ఘనమైనది, గొప్పది. సంఘము అనగానే అది చాలా విలువైనది. ఎంత విలువైనది అనేది మనం ఆలోచన చేస్తే, పూర్వకాలంలో జరిగినటువంటి సంఘటన ఒకసారి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. అందరు తీయండి బైబిల్. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును అన్నాడు. అంటే పూర్వకాలమందున్న ప్రజలు. లోకం అంటే దేవుని దృష్టిలో ఏంటి? ప్రజలు. అంటే బైబిల్ గ్రంథంలో 2 సెంటెన్సెస్లో లోకం అన్న పదాన్ని వాడతాడు. లోకము అన్నప్పుడు పంచభూతాలను ఉద్దేశించే లోకం అన్న సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అదే మాదిరిగా ప్రజలను ఉద్దేశించే లోకము అన్న సందర్భాలు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు లోకము, సర్వలోకము, దాని పరిపూర్ణత ఎవరివి? దేవునివి. అంటే అక్కడ లోకము అన్న సందర్భాలు ఎక్కడైతే ప్రస్తావిస్తున్నాడో దేవుడు, అక్కడ పంచభూతాలను ఉద్దేశించి ఈ లోకమంతయు, భూలోకమంతయు, సర్వలోకమునకు, ఈ పదాలన్నీ వాడుతున్నప్పుడు ఆకాశం, భూమి, పంచభూతాలు, వీటన్నిటిని కూడా లోకము అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఏం చేశాను అంటే, అక్కడ లోకం అంటే ఎవరు? అక్కడ లోకం అంటే ఎవరు? ఆకాశాన్ని, భూమిని ప్రేమించాడా దేవుడు? మరి లోకం అంటే ఎవరు? మనుష్యులు. లోకం అంటే ఎవరు అక్కడ? మనుష్యుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే, దేవుడు లోకం అనగా ఆకాశాన్ని, భూమిని, సెలయేళ్లను, నక్షత్రాలను, సముద్రాలని, ఎడారుల్ని, వీటిని ప్రేమించాడని కాదు. వాటితో దేవుడికి అవసరం లేదు. వాటన్నిటిని కలుగు చేసింది ఎవరి కోసం? మనుషుల కోసం. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే, దేవుడు మనుషుల్ని ప్రేమించాడు అని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరిని ప్రేమించాడు? మనుషుల్ని, అంటే మనల్ని. అక్కడ లోకం అంటే మనం. ఇక్కడ మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక అన్నాడు. ఇక్కడ లోకము అంటే మనుషులు. లోకం అంటే ఎవరు? మనుషులు. పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి, భక్తిహీనుల సమూహం మీదికి, పుట్నోట్లో మరలా లోకం మీదికి అని ఉంది చూడండి అక్కడ. అంటే భక్తిహీనుల సమూహం అన్న మనుషులు అని అర్థమవుతుంది. లోకము అన్న ఒక మనుషుల గుంపు అని అర్థమవుతుంది ఇక్కడ. అంటే మూల భాషలో ఏమని ఉందో ఆ అర్థాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేట్ చేసి మనం చదువుతున్నాం. భక్తిహీనుల సమూహం మీదికి అనగా జలప్రళయము రప్పించినప్పుడు అన్నాడు చూడండి. భక్తిహీనుల సమూహం మీదికి ఏమి రప్పించాడట? జలప్రళయం. ఈ జలప్రళయం సంభవించినప్పుడు భూమి అంతా కూడా నీటితో నిండిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి ఆ రోజు సమాజంలో కనబడింది. ఊపిరిగలవన్నీ ఆ నీటిలో మునిగి చచ్చిపోయాయి. తన నాసికారంధ్రములలో ఊపిరిగల జలచరములు తప్ప అంటే నీటిలో మనగలిగేవి, నీటిలో బతకగలిగేవి తప్పితే
నాసికారంధ్రములలో ఊపిరి కలిగినటువంటి ప్రతి జీవి ఆ జల ప్రళయంలో చనిపోయినట్టుగా దైవ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తోంది. ఆ కాలమందున్న ప్రజలందరూ కూడా మరణించినట్టుగా దైవ గ్రంథం మనకి సాక్ష్యం ఇస్తుంది. ఈ సంఘటన కేవలం ఆదికాండంలో ఒక చోట కాదు, చాలా చోట్ల నూతన నిబంధనలోనూ పాత నిబంధనలో మరికొన్ని సందర్భాల్లోనూ ప్రస్తావించబడినటువంటి సంఘటన నోవహు జలప్రళయ సంఘటన. గమనించండి, చాలా సందర్భాలలో ఆ సంఘటనను గూర్చి దైవ గ్రంథంలో చాలామంది భక్తులు, ఆ ప్రవక్తలు ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఇది జరిగిన చరిత్ర. ఆ ఓడ నిలబడడం కూడా ఎక్కడ నిలబడింది? అరరాతు పర్వతాల మీద నిలబడింది. అరరాతు పర్వతాల మీద నిలిచింది. అరరాతు పర్వతాలు నేటికి ఉన్నాయా లేవా? ఉన్నాయి. మీరు గూగుల్లోకి వెళ్ళి అరారాత్ మౌంటైన్స్ అని కొడితే వెంటనే మీకు అరారాతు పర్వతాలు కనబడతాయి. అంటే నేటికి అరారాతు పర్వతాలు అలాగే ఏమై ఉన్నాయి, నిలిచి ఉన్నది. పర్వతాలను ఎవరు మార్చగలరు? హిమాలయాలు ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అర్థమవుతుందా? రూపాంతరపు కొండ అన్నాడు బైబిల్లో, అది అలాగే ఉంటుంది. కర్మేలు పర్వతం అది అలాగే ఉంటుంది. అరరాతు పర్వతం అది అలాగే ఉంటుంది. సినాయి పర్వతం అది అలాగే ఉంటుంది. పర్వతాలు మారతాయా? ఎర్ర సముద్రం ఉందా లేదా? ఇప్పటికీ ఏమా ఉంది. మృత సముద్రం ఉందా లేదా? ఉంది. బంగాళాఖాతం ఉంది. హిందూ మహాసముద్రం ఉంది. అరేబియా మహాసముద్రం ఉంది. సో సముద్రాలు అలానే ఉంటాయి, ఎక్కడికి పోవు. పర్వతాలు అలానే ఉంటాయి, ఎక్కడికి పోవు. అలాగే వ్రాయబడినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అరరాతు కొండల మీద ఆనాటి ఓడ నిలిచింది. రైట్. ఇక్కడ మనం సందర్భాన్ని చూస్తే నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడిను అని వ్రాయబడింది. నీతిని ప్రకటించిన నోవహును మరి ఎంతమందినట? మరో 7. అంటే మొత్తం ఎంతమంది అంటే 8 మంది. ఏ రీతిగా కాపాడబడ్డారా వాళ్ళు? ఏ రీతిగా కాపాడబడ్డారు? ఇక్కడ చూడండి, అదే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుంచి చదువుదాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుందంటే అవును, దేవుడు ఎప్పుడు కూడా ప్రతి మనిషికి సమయం ఇస్తాడు. సమయం అనేది మన బ్రతుకులో స్టార్ట్ అయ్యింది అంటే అది దేవుడు ఇస్తేనే స్టార్ట్ అవుద్ది. అర్థమైందా? ఎంతవరకు రన్ అవుద్ది అంటే అది అస్సలు మనకు తెలీదు. ఆయన ఎంత ఇచ్చాడో అంత అది అకౌంట్లో ఉంటుంది. అది అకౌంట్లో ఉంటుంది. రోజు గడిచే కొలది ఆ అకౌంట్లో దేవుడు చేసిన కాలం, దేవుడు మన అకౌంట్లో వేసిన కాలం రోజు గడిచే కొలది కొంత తరిగిపోద్ది. సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఆయన మన అకౌంట్లో వేసిన కాలం ఏమైపోద్దమ్మా? తరుగుతూ ఉంటుంది. అది తరుగుతూ ఉంది అంటే మనం మరణానికి దగ్గర అవుతూ ఉంటాం. ఇది మానవ జీవితం టూకీగా. ఇప్పుడు మీ అందరి అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది. మనకందరికీ వాడుకలో ఉన్న మాట బ్యాలెన్స్ అయిపోయిందంటాం, అంతే కదా? రెగ్యులర్గా వాడతాం. ఫోన్లు వచ్చిన తర్వాత అందరికీ అలవాటు అయిపోయింది ఆ పదం. అందరికీ ఎందుకు? ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరు ఫోన్లో ఏమేయించుకుంటున్నారు? బ్యాలెన్స్ వేయించుకుంటున్నారు. అందుకని అందరికీ అలవాటు అయిపోయిన పదం ఏంటంటే బ్యాలెన్స్ అయిపోయింది. అవునా? విన్నారు ఎప్పుడైనా ఈ పదాన్ని? అన్నారు ఎప్పుడైనా ఈ పదాన్ని? అన్నారు, విన్నారు. ఏమన్నారు? బ్యాలెన్స్ అయిపోయింది. దేవుడు కూడా ఏమంటాడంటే ఒకరోజు నీతో, అమ్మా నిన్ను రీఛార్జ్ చేసి పంపించాను, సింగిల్ టైం రీఛార్జ్ అయింది. ఎక్కడో హిజ్కియా దగ్గర మళ్ళీ ఎక్స్ట్రాగా బ్యాలెన్స్ వేసాడు ఆయన. ఓ 15 ఏళ్ళు బ్యాలెన్స్ వేసాడు ఆయనకి. అప్పటికే రీఛార్జ్ అయిపోయిందంట, కబురు పెట్టేశాడు, నీ ఛార్జింగ్ అయిపోయింది నాయన, ఇక్కడతో క్లోజ్ చేసేస్తున్నాను అకౌంట్ అని చెప్పాడు. నీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పాడు. కానీ హిజ్కియా యథార్థవంతుడు కాబట్టి, అప్పటి వరకు యథార్థంగా దేవుని కొరకు బ్రతికాడు కాబట్టి స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ప్రభువా, నా యథార్థతను చూడు, నా నీతిని చూడు, నా నమ్మకత్వాన్ని చూడు, నన్ను కొంచెం కనికరించు అని ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు కన్నీటి ప్రార్థనను బట్టి దేవుడు కనికరించాడా? హిజ్కియా యథార్థతను బట్టి దేవుడు అతనికి బ్యాలెన్స్ పెంచాడా? చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యథార్థత లేకుండా కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడంటారా? ఏమా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మొత్తం మీద చుక్కలు కార్చాం, కన్నీళ్ళు చుక్కలు. బలిపీఠం మీద పడ్డాయి 4 చుక్కలు అనుకుందాం కాసేపు. పోడియం మీద పడ్డాయి, స్టేజ్ దగ్గర పడ్డాయి, సన్నిధిలో చుక్కలు అయితే కారిని అయ్యి గుర్తు చేసుకుని. కొంతమంది యేసుప్రభు వారి మరణాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తారు. సరే, మొత్తం మీద ఏడిస్తే ప్రార్థనకి ఏం పెరుగుతుంది అనుకుంటున్నాం మనం?
వెయిట్ పెరుగుతుంది. ఇది మనకు అందరికీ అలవాటు అయిపోయింది. భర్త దగ్గర ఏడిస్తే భార్య అనుకున్నది సంపాదించుకోగలుగుతుంది. ఒకసారి ఏడిసింది, కనికరపడ్డాడు, మొత్తం మీద పని అయ్యింది. దాన్ని మళ్ళీ 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 ఏం చేస్తుంది? రిపీట్ చేస్తుంది. అంటే ఏడిస్తే ఇడు పడిపోతాడు, ఏడిస్తే దొరుకుతాడు. 4 చుక్కల కన్నీళ్ళు గారిస్తే వీడికి నా మీద కొంచెం జాలి కలుగుతుంది. అప్పటిదాకా వద్దన్నోడు ఒప్పుకుంటాడు, అప్పటిదాకా కుదరదన్నోడు సర్లే ఏడు అంటాడు. అంటే ఏడుపు అంత పని చేస్తుందన్నమాట. పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఏం మొదలెడతారు? ఏడుపు మొదలెడతారు. బోర్ని ఏడుస్తుంటారు. ఈ ఏడుపు చూసి తల్లిదండ్రులు సర్లే ఇంకేడకో, కొనుక్కో, తెచ్చుకో, తీసుకో, ఇవన్నీ పదాలు రావాలంటే ముందు ఏం రావాలి? ఏడుపు రావాలి. అంటే ఏడుపు ద్వారా చాలామంది ఈ సమాజంలో చాలా సాధించుకుంటున్నారన్నమాట. అంతేనా? ఇది బాగా గమనించినటువంటి మనిషి ఏం చేశాడంటే, ఏడిస్తేనే ఏదైనా దొరుకుతుందని అనుకుని దేవుడి దగ్గర కూడా ఏం చేయడం మొదలుపెట్టాడు? ఏడవడం మొదలుపెట్టాడు. మొత్తం మీద కన్నీటి ప్రార్థన అర్థం మార్చేశారు. అర్థం మార్చేసి ఏడుస్తూ గోజాడుతూ ఏడుస్తూ, ఇప్పుడు మీరు ఏడవండి తప్పులేదు, కన్నీరు విడవమంటున్నాడు తప్పులేదు, కానీ ఈ కన్నీరు పశ్చాత్తాపం నుంచి రావాలి, ఈ కన్నీరు దుఃఖం నుంచి రావాలి, ఈ కన్నీరు బాధ నుంచి రావాలి, ఈ కన్నీరు ఆవేదన నుంచి రావాలి. అర్థమైందా? ఈ కన్నీరు కన్నింగ్ మెంటాలిటీ నుంచి రాకూడదు. కన్నింగ్ మెంటాలిటీ నుంచి కన్నీరు వచ్చింది అనుకోండి, దేవుడు కోపం ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు, నువ్వు వింటాడా కన్నీటి ప్రార్థన? నీ కన్నీరు నటన అయితే, గుర్తుపెట్టుకోండి, నీ కన్నీరులో నటన మిక్స్ అయితే నటనము చేసేవారిని దేవుడు హర్షించడు. నటించేవారు వేషధారులు దేవునికి అసహ్యం. నటనతో కూడినటువంటి ప్రార్థన, నటనతో కూడినటువంటి పాట, నటనతో కూడినటువంటి భక్తి జీవితం దేవునికి నచ్చదుగాక నచ్చదు. మీ భక్తిలో, మీ పాటలో కానీ, మీ ప్రార్థనలో కానీ, మీ పరిచర్యలో కానీ నటన ఒకసారి చెక్ చేసుకోండి ఈ రాత్రి. ఒకవేళ నటనతో కూడినటువంటి భక్తి మీ బ్రతుకులో ఉంటే అది బూడిదలో పోసినటువంటి పన్నీరు. నో యూజ్, నో యూజ్. దానివల్ల ఎలాంటి ప్రయోజనం మీకు చేకూరదో, దానివల్ల మీరు ఏ లాభాన్ని ఎప్పటికీ పొందుకోలేరు. ఆ విషయాన్ని గమనించండి. రైట్? ఇక్కడ దేవుని దీర్ఘశాంతం కనిపెడుతుందట, ఇంకా కనిపెడుతుంది. నిజమే, మీ విషయంలో, మన విషయంలో దేవుడు కనిపెడుతున్నాడు. ఎంత కనిపెడుతున్నాడంటే ఆయన, ఇంకా మారతావు, ఇంకా మారతావు, ఇంకా మారతావు అని. నీకు నాకు ఆయుష్కాలం ఇచ్చాడు. మన అకౌంట్లో ఆయుష్కాలం ఉంది, అది అయిపోతుంది. మీకు అర్థమవుతుందా అయిపోతుందన్న సంగతి? నాకు దేవుడు చేసిన బ్యాలెన్స్, దేవుడు నా అకౌంట్లో వేసిన బ్యాలెన్స్, దేవుడు నాకు చేసినటువంటి రీఛార్జ్ రోజు రోజు తరిగిపోతుందని ఎంతమంది గ్రహిస్తున్నారు? చేయి చూపించండి. మళ్ళీ నా ప్రశ్న, దేవుడు మీ అకౌంట్కి చేసినటువంటి రీఛార్జ్, ఏ రీఛార్జ్? ఆ రీఛార్జ్ పేరేంటి? ఆయుష్కాలము. ఏంటమ్మది? ఆయుష్కాలం. తరుగుతుందా మీది పెరుగుతుందంటారా? అంత కళ్ళు మూసిపోయి అయితే లేనండి, తరుగుతుందన్న విషయం ఏమవుతుంది? అర్థమవుతుందమ్మా అందరికీ? పెరుగుతుందా తరుగుతుందా? అంటే ఒక రోజు గడిపేశాం, ఒక వారం గడిపేశాం, ఒక నెల గడిపేశాం, ఒక సంవత్సరం గడిపేశాం అంటే నా తండ్రి నా అకౌంట్లో వేసినటువంటి బ్యాలెన్స్ రోజు రోజుకి ఏమైపోతుంది? క్షీణిస్తుంది. అంటే త్వరలో నువ్వు పల్లకి ఎక్కబోతున్నావు అన్నమాట. అర్థమైందా? ఏం పల్లకది? పెళ్లి కూతురు పల్లకి అనుకుంటున్నావా? కాదు బిడ్డ. ఏ పల్లకి అది? చావు పల్లకి అంటారు దాన్ని. 4 మోస్తారు, 4 మూలలా నిలబడి. ఆ రోజు మనల్ని తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళిపోతారు. నీకు ఫోన్ భాషలో చెప్తేనే అర్థం అవుతుంది కదా, అందుకని ఆ భాషలో చెప్తున్నా. ఈవిడికి ఛార్జింగ్ అయిపోయింది, రెండోది ఏమైపోయింది? స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంక ఈ ఫోను డెడ్ అయిపోయింది. ఇంక ఈ ఫోన్ ఏమవుదు? పని చేయదు. తీసుకెళ్ళి ఏం చేద్దాం? కప్పెట్టేద్దాం అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. అంటే రోజు రోజుకి నువ్వు పెరుగుతులేదు, ఏమవుతున్నావు? తరుగుతున్నావు. పెరుగుతున్నావా? తరుగుతున్నావా? తరుగుతున్నావు. అంటే నీ ఛార్జింగ్ అయిపోతుందని అర్థం.
ఇంకో విషయం చెప్పనా, నేను చాలా చిన్నదాన్ని కదండి, నేను చాలా యవ్వనస్తురాల్ని కదండి, నేను చాలా యవ్వనస్తుణ్ణి కదండి అంటావేమో నువ్వు. ఒకవేళ కొంతమంది అలా కూడా అనుకుంటారు, నేను యవ్వనస్తురాల్ని కదండి, నేను యవ్వనస్తుణ్ణి కదండి అంటారు వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు యవ్వనస్తురాలువైనా కావచ్చు, యవ్వనస్తుడివైనా కావచ్చు, బలవంతురాలువైనా కావచ్చు, బలవంతుడివైనా కావచ్చు, మీ అకౌంట్లో రీఛార్జ్ ఎంతవరకు ఉందో నీకు ఏమైనా తెలుసా? మీ అకౌంట్లో ఛార్జింగ్ ఎంతవరకు ఉందో మీకు తెలుసా? తెలీదు. ఇప్పుడు యవనస్తులకి ఛార్జింగ్ అయిపోతలేదా? యవనస్తుల ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వట్లేదా? యవనస్తురాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అవ్వట్లేదా? డెడ్ అవ్వట్లేదా? అవుతున్నాయా? అవుతున్నాయా? అంటే దేవుడిచ్చిన ఛార్జింగ్కి వయసుతో సంబంధం లేదు. అది ఎప్పుడైనా అయిపోవచ్చు. అది ఎప్పుడైనా అయిపోవచ్చు. ఏ వయస్సులో అయినా అయిపోవచ్చు. ఆ దానికి వయస్సుతో నిమిత్తం లేదు. నువ్వు అనుకోకు ఏదో ఇది గీత చూసుకుని 100 ఉందని ఎవడు అన్నాడంట. 100 నువ్వు 100 నీ బొంద, నీకేం తెలిసి ఇందులో? ఈ జ్యూస్ చెప్పేస్తావేటి నువ్వు? నిజంగా ఇది నువ్వు ఈ జ్యూస్ నువ్వు చెప్పేయగలిగితే నీది నువ్వు చూసుకున్నప్పుడు నీకు తెలిసిపోద్ది కదా, అప్పుడే గుండెకి చచ్చిపోతావు నువ్వు. కాబట్టి నీది చూసుకుంటే నీకు తెలీదు, నాది చూసినా నీకు తెలియదు. ఎందుకంటే ఇది లాక్ చేసేసాడు. ఇది ఎవరికి తెలుసు? దేవుడు ఒక్కడికే తెలుసు, ఏ మానవుడికి తెలీదు. అందుకే ఓ మనిషి, నీ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? కనిపెడుతున్నాడు. ఆయన ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అన్నాడు. నేను ఇందాకే మీకు చెప్పాను, సంఘానికి మనం ఒక పర్టిక్యులర్ రీజన్తోనే వెళ్తాం. సంఘం అంటే ఏదో సరదాగా వెళ్ళేది కాదు. సంఘం అంటే ఏదో మన కమ్యూనిటీ కోసం పెట్టుకున్నది కాదు. సంఘం అంటే మన పెళ్ళిళ్ళకి రావడానికి ఒక గుంపు ఉండాలి, మన ఫంక్షన్స్కి రావడానికి ఒక గుంపు ఉండాలి, మన సమాధి కార్యక్రమాలకు ఒక గుంపు ఉండాలి, లేదా మనం అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తున్నాను అనేటువంటిది కాదు. అర్థమైందా? సంఘం దేనికి సాదృశ్యం అంటే, ఇక్కడ చదవండి జాగ్రత్తగా. పూర్వము నోవహు దినములలో ఏం సిద్ధపరచబడుతుందట? ఏం సిద్ధపరచబడుతుందమ్మా? ఓడ సిద్ధపరచబడుతుంది. ఓడ సిద్ధపరచబడ్డానికి ఎంత టైం ఇచ్చాడు దేవుడు? ఓడ సిద్ధం చేయడానికి అప్రాక్సిమేట్లీ ఎంత టైం తీసుకున్నాడు? 100 years. ఎంత? దగ్గర సుమారుగా 100 సంవత్సరాల పాటు ఓడ సిద్ధం చేసే కాలం అది. ఈ 100 సంవత్సరాలు ఏ కాలం? ఓడ సిద్ధం చేసే కాలం. ఒక విషయం చెప్తాను చూడండి. ఓడ సిద్ధపరచబడే కాలంలో భయం ఉండదు. ఓడ సిద్ధపరచబడే కాలంలో ప్రమాదాలు ఉండవు. ఓడ సిద్ధపరచబడే కాలంలో ఇబ్బంది ఉండదు. అందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. అది మంచిదైనా కావచ్చు, చెడ్డదైనా కావచ్చు. చెడిపోయిన వాళ్ళు చెడిపోతారు, బాగుపడే వాళ్ళు బాగుపడతారు. మొత్తం మీద అక్కడ ఓడ కట్టబడుతుంది. ఓడ కట్టబడడానికి 100 ఏళ్ల సమయం పడుతుంది. ఈ 100 ఏళ్ళు దేవుడు వదిలేసినట్టే. కృప. ఈ 100 ఏళ్ళు ఏం ఏలుబడి చేస్తుంది? కృప ఏలుబడి చేస్తుంది. కృపలో ఉన్నారు. ఈ 100 ఏళ్ల పాటు కృపలో ఉంది ఆ కాలం, ఆ లోకం, ఆనాటి లోకం 100 ఏళ్ల పాటు ఉంది కృపలో. ఇప్పుడు ఏం సిద్ధపరచబడుతోంది అనే మాటను మనం అబ్జర్వ్ చేస్తే, ఓడ సిద్ధపరచబడుతోంది. ఎవరి దినాలలో? నోవహు దినాలలో. ఎవరు సిద్ధపరుస్తున్నారు? నోవహు, అతని కుటుంబం. దేన్ని సిద్ధం చేస్తున్నారట? ఓడను సిద్ధం చేస్తున్నారు. చెక్క నరుక్కుని తెచ్చుకోవటం, దాన్ని సెటప్ చేయటం, దేవుడు సూచించిన కొలతల ప్రకారంగా, దేవుడిచ్చినటువంటి ప్లాన్ ప్రకారంగా, దేవుడు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా ఆ మొక్కల్ని చెక్కల్ని చితిసారకపు మ్రానుతో సెట్ చేయటం, దానికి ఒక ఫార్మేషన్ ఏర్పాటు చేయటం, దానికోసం ఏమేమి అవసరం అవన్నీ సిద్ధం చేసుకొని ఆ ఇంజనీరింగ్ వర్క్ వాళ్ళే పూర్తి చేస్తున్నారు. ఆ 8 మంది మరి ఇంకొంతమంది కూలోళ్ళను పెట్టుకున్నారో లేదో తెలీదు, వాళ్ళే కష్టపడ్డారో తెలీదు. మొత్తం మీద 100 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం. 100 సంవత్సరాల సుదీర్ఘకాలం అంటే నేడు ఒక 2 మనుషుల ఆయుష్కాలం. అది నేటి దినాల్లో 2 మనుషుల ఆయుష్కాలాన్ని ఆనాడు తీసుకుని దాదాపు 100 సంవత్సరాల పాటు, అంటే ఒక సుదీర్ఘకాలం పాటు ఆ ఓడను రెడీ చేసే పనిలో ఉన్నారు ఆ ఫ్యామిలీ మొత్తం.
వాళ్ళకి రోజులు గడుస్తున్నాయి, వండుకుంటున్నారు, తింటున్నారు, పని చేస్తున్నారు, చెక్కలు తెస్తున్నారు, చెట్లు కొడుతున్నారు, తెచ్చుకుంటున్నారు, కడుతున్నారు, మళ్ళీ వండుకుంటున్నారు, తింటున్నారు, బతుకుతున్నారు, చెట్లు తెచ్చుకుంటున్నారు, కడుతున్నారు. మొత్తం మీద వర్క్ అయితే సాఫీగా సాగుతుంది. మంచి బిజీగా ఉన్నారు. ఆ బిజీ షెడ్యూల్లో, ఆ బిజీ టైంలో వాళ్ళ ఓడ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశారు. ఎంత విచిత్రం అంటే, నోవహు గారికి 3 కొడుకులు, నోవహు గారికి 3 కోడళ్ళు. మొత్తం ఎంతమంది వాళ్ళు? 6. నోవహు, అతని భార్య, వాళ్ళు ఎంతమంది? 2. 6 2 ఎంత? 8. ఓడ కట్టిన సమయం ఎంత? 100 ఏళ్ళు అని చెప్పాను. ఒక భార్యకి భర్తకి పిల్లలు పుట్టడానికి ఎంత టైం పడుద్ది? కొంతమంది పెళ్ళైన సంవత్సరానికి పుడతారు, కొంతమందికి పెళ్ళాక 5 సంవత్సరాలకు పుడతారు, కొంతమందికి పెళ్ళాక కొంచెం లేట్ అవుతుంది పాపం. అలాంటి వాళ్ళకి 10 సంవత్సరాలకు దేవుడిస్తుంటాడు. అలాగా మొత్తం మీద ఒక 10 ఏళ్లలో 2 3 4 పిల్లల్ని ఏం చేస్తున్నారు? కంటున్నారు. అవునా? పెళ్ళాక 5 ఏళ్ళకి 2 పిల్లలు పుట్టినోళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళకి 1 బిడ్డ పుట్టినోళ్ళు ఉన్నారు. రకరకాల పద్ధతుల్లో రకరకాల విధాలుగా కంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, 100 ఏళ్ళైనా ఆ 3 జంటలకే ఎవరు లేరు? పిల్లలు లేరు. 100 ఏళ్ల పాటు వాళ్ళ గర్భాలు మూసివేయబడ్డాయి. 3 కోడళ్ళు. ఈ 100 ఏళ్ల సుదీర్ఘ కాలంలో వాళ్ళు పిల్లల్ని కనే పనిలో లేరు, పిల్లల్ని కనే ప్రక్రియ లేదు. గమనించండి, 100 ఏళ్ల సుదీర్ఘ కాలంలో పిల్లల్ని కనలేదంటే దేవుని పనిలో రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి వాళ్ళు ఎంత శ్రద్ధ కలిగి పనిచేశారో చూడండి. ఆ తర్వాత పిల్లలు పుట్టారు వాళ్ళకి. ఇప్పుడు ఆ జలప్రళయం తర్వాత, ఇప్పుడు జలప్రళయం ముగిశాక, అంటే జలప్రళయానికి ముందు వాళ్ళు పిల్లల్ని కనలేదు. చాలా ఇంపార్టెంట్ వ్యాలిడ్ పాయింట్ ఇది. ఆ 100 ఏళ్ల సుదీర్ఘ కాలంలో పిల్లలతో ప్రస్తావన లేదు. పిల్లలు అంటే వాళ్ళు భార్యాభర్తలు కలిసినా, వారు ఏకమవ్వకుండా 100 ఏళ్ల పాటు ఉండరు. ఎందుకంటే భార్యాభర్తలు అన్నాక వారి సంసార ధర్మాలని నిర్వర్తిస్తారు. అంటే గర్భఫలము ఎవరిచ్చు బహుమానం? దేవుడిచ్చు బహుమానం. గర్భఫలం యెహోవా ఇచ్చేటువంటి బహుమానం. మనుషుల గొప్పతనం వల్ల పిల్లలు పుట్టరు, గుర్తుపెట్టుకోండి. నీ గొప్పతనమో నా గొప్పతనమో కాదు, దైవ సంకల్పంలోనే పిల్లలు పుడతారు. దైవ సంకల్పం లేకుండా ఎవ్వరూ ఎక్కడ పుట్టరు. ఎందుకంటే మనుషులందరూ కూడా కారణంతోనే జన్మించారు, కారణం లేకుండా ఎవరు జన్మించలా. కాబట్టి పిల్లలు పుట్టినప్పుడు ఆ ఘనత మాది అని ఎవరూ అనుకోవద్దు, ఎవరు దాన్ని మీకు ఆపాదించుకోవద్దు. చాలా గొప్పోడురా మగపిల్లడు పుట్టాడు, చాలా గొప్పదరా ఆడపిల్ల పుట్టింది అనకండి. అలాగే కొంతమంది పెళ్ళాక 1 నెలకి కన్సీవ్ అయిపోయారు అనుకోండి, మీ ఆయన చాలా గొప్ప సమర్థుడు అంటారు. పచ్చి అబద్ధాలవి. అది దేవుడు కలయిక ఏర్పాటు చేస్తే ఆ శరీరంలో అండం ఫలదీకరణం చెందితే పిండం ఏర్పడుతుంది. అందులో భర్త గొప్పతనం లేదు, భార్య గొప్పతనం లేదు. కాబట్టి మీ అల్లుడు చాలా పనుడమ్మా, మీ అల్లుడు చాలా గ్రేట్ అమ్మా, మీ అల్లుడు చాలా గొప్పోడమ్మా, ఈ గాలి మాటలు మాట్లాడుకోవటం మానేయండి. ఈ గొప్పతనాన్ని ఏ మనిషికి ఆపాదించకండి. ఆడు గొప్పోడు కాదు, గుడ్డోడు కాదు, ఏమీ కాదు, సాదాసీదా మామూలు మనిషి అంతే. ఇందులో గొప్పతనాలు ఏమి ఉండవు, అందులో వాళ్ళ పవర్ ఏమి ఉండదు, వాళ్ళ సామర్థ్యం ఏమి ఉండదు పిల్లలు పుట్టడానికి. అర్థమైందా? పిల్లలు ఎవరిచ్చే బహుమానం? దేవుడిచ్చే బహుమానం. మనిషి గొప్పతనం వల్ల పిల్లలు పుట్టరు, స్త్రీ గొప్పతనం వల్ల, పురుషుని గొప్పతనం వల్ల పిల్లలు పుట్టరు. అంటే ఇంకో మాట కూడా చెప్తాను మీ అందరికీ అర్థమయ్యే భాషలో, సెక్సువల్ సామర్థ్యం కలిగినంత మాత్రాన పిల్లలు పుట్టరు, శృంగార సామర్థ్యం కలిగినంత మాత్రాన పిల్లలు పుట్టరు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన ఇవ్వకపోతే ఎవ్వరికి పిల్లలు పుట్టరు. అంతెందుకు, యాకోబు తన భార్యతో అన్నాడు, నీకు గర్భఫలమునిచ్చుటకు నేను దేవునికి ప్రతిగానున్నానా అన్నాడు. ఆవిడ వచ్చి అంటుందంట, పెద్దదానికి ఇచ్చావు నాకు ఇత్తవా సత్తవా అంటుందంట. మా అక్కకి ఇచ్చావు నాకు ఇత్తవా సత్తవా అంటుంది. ఇప్పుడు ఇంతకు అక్కకి ఇచ్చింది ఈయన దేవుడా? చెప్పండి. రాహేల్ వాళ్ళ అక్కకి ఇచ్చింది ఎవరండి? దేవుడా ఈయన? దేవుడేగా. ఈవిడేమనుకుంటుంది, నా భర్త గొప్పతనం ఇది, నా భర్త ఇస్తే నాకు పిల్లలు పుట్టేస్తారనుకుంటుంది. మరి అక్కకి ఇచ్చినప్పుడు నాకు ఇస్తావా సత్తావా? అప్పుడు అన్నాడు, యెహోవాకు ప్రతిగానున్నానా, దేవునికి ప్రతిగానున్నానా, నీకు గర్భఫలమునిచ్చుటకు
నీకు గర్భఫలమునిచ్చుటకు నేను దేవునికి ప్రతిగానున్నా నా షటప్ అన్నాడంతే. నువ్వు నోరుమయ్యి. అలా అడగడం తప్పు. ఆమె మీద కోప్పడ్డాడంట యాకోబు. ఆ భార్య మీద ఏం పడ్డాడట? కోప్పడ్డాడట. చూడండి ఆ సందర్భాన్ని చూద్దాం ఒకసారి. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి నుంచి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చత్తాను అంది. ఇమ్ము. కేజీ బియ్యం బట్టరా అంటే అది అర్థం ఉంది. ఒక కొనుక్కు తెస్తాడు, లేకపోతే పండించి తెస్తాడు. లేకపోతే ఆడికి వెళ్ళదు చెట్టుని కాయ కనబడుతుంది కదా కూసురా అంటే ఒక అర్థం ఉంది. ఏమని అడుగుతుంది ఈవిడ? గర్భఫలం ఇస్తావా, చచ్చిపోమంటావా? సత్తావా కాదు, గర్భఫలం ఇస్తావా, నన్ను చచ్చిపోమంటావా అంటుంది. నా అక్కకి ఇచ్చావు, నాకు ఎందుకు ఇవ్వ అన్నట్టు అనమాట ఈవిడ. అక్కకు పుట్టారు, మా అక్కకి పిల్లలు పుట్టారు, నాకెందుకు పుట్టట్లేదు, అది ఈవిడ బాధ. సో అప్పుడు యాకోబు కోపము రాహేలు మీద రగులుకొంద. చాలా పిచ్చి కోపం వచ్చేసింది తనకి. ఏం చేయగలడు చెప్పండి? ఏం చేయగలడు చెప్పండి? నాకు పిల్లల్ని ఇస్తావా సత్తావా అంటే ఎక్కడ తెచ్చి ఇవ్వగలడు? పిల్లల్ని ఇవ్వడం అంటే మనిషి చేతుల పని, మగాడి చేతుల పని అది. ఇప్పుడు మరి మగాడికి క్రెడిట్ ఆపాదించడానికి వీలుందా? మీ అల్లుడు గొప్పోడు, మీ అల్లుడు పనుడు, మీ అల్లుడు సమర్థుడు. పెళ్ళైన 2 నెలలకే కన్సీవ్ అయిపోయింది కోళ్ళలో. ఈ గాలి మాటలన్నీ మాట్లాడుకోవటం ఆపేయండి. ఆ చెత్త మాటలు ఇంకా ఆపేయండి. పెళ్ళైన 2 నెలలకైనా, నెలకైనా, సంవత్సరానికైనా అది ఆ మగాడిలోనూ లేదు, ఆడ మనిషిలోనూ లేదు. దానికి కారణం ఎవరమ్మా? దేవుడు. ఇది విశ్వాసి గ్రహిస్తాడు. విశ్వాసి గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఈ క్రెడిట్ని మనుషులకి ఆపాదించడు. మనుషులకి ఆపాదించడానికి వీలు లేదు. ఇది కేవలం సర్వోన్నతుడైన దేవుని శక్తి మాత్రమే. అర్థమైందా? నీకు గర్భఫలమునిచ్చుటకు నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనెను. నేను నీకు గర్భఫలం ఇవ్వలేదని నువ్వు నా మీద అరుస్తున్నావు. నా మీద ఎందుకు నువ్వు నన్ను అడుగుతావేంది? నేనే దేవుణ్ణా? ఎవరివ్వగలరు? నేను దేవుణ్ణా? నేను దేవునికి ప్రతిగానున్నానా అంటే ఇవ్వగలిగింది నేను కాదు, ఎవరు? దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే నీకు గర్భఫలాన్ని ఇవ్వగలడు. నా వల్ల ఏమీ కాదు. సో ఇక్కడ పిల్లల్ని దేవుడు ఇవ్వలేదు వాళ్ళకి పిల్లలు అప్పుడు లేరు. ఆ ఓడలోనికి వెళ్ళేంత వరకు, అనగా ఓడ పని పూర్తయ్యేంత వరకు వాళ్ళకి ఎవరు లేరు? పిల్లలు లేరు. అంటే దేవుడు ఇవ్వాలి అంటే ఆయన పరిచర్య ఎంత ఇంపార్టెంట్ మీరు ఆలోచన చేయండి. ఆయన పని ఎంత ఇంపార్టెంట్. ఆ పని కొరకు వాళ్ళని సిద్ధం చేసుకుంటే ఆ ఓడ వీళ్ళు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఓడ వీళ్ళు రెడీగా కడుతున్నారు. ఎంతమంది కోసం ఓడ కట్టబడుతుందంటే ఆనాడున్న ప్రజలందరి రక్షణ కొరకు ఓడ కట్టబడిందమ్మా. కేవలం నోవహు కుటుంబం కోసం కాదమ్మా ఓడగట్టింది. ఓడగట్టింది ఎవరి కోసం? ప్రజలందరి రక్షణ కొరకు ఓడ కట్టబడిందమ్మా. గుర్తుపెట్టుకోండి, ప్రజలందరి రక్షణ కొరకు ఓడ కట్టబడింది. అర్థమైందా? కేవలం నోవహు కుటుంబం కొరకు మాత్రమే అని పొరబడకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇంకో మాట కూడా వ్రాయబడింది చూడండి. దేవుని దీర్ఘశాంతం కనిపెడుతూ ఉండగా పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, అవిధేయులు అనగా దేవుని మాటకు అవిధేయులు. దేనికి అవిధేయులు? దేవుని మాటకు అవిధేయులు, దేవుని వాక్యానికి అవిధేయులు. అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. చెరలో ఉన్న ఆత్మలు అనగా పాపమనే చెరలో, బందికానాలో, పాపము, అపరాధము, అవిధేయత, ఈ చెరలో. అది కూడా ఒక రకమైన జైలు. నువ్వు పాపంలో ఉన్నావా? జైల్లో ఉన్నట్టే. ఎప్పటికీ నువ్వు ఏదైనా పాపంతో పట్టబడ్డావా? ఏదైనా పాపం నిన్ను నిలుబడి చేస్తోందా? ఏదైనా అపరాధం క్రింద నువ్వు బ్రతుకుతున్నావా? పాపము చేయు ప్రతివాడు పాపమునకు ఎవరు? దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు ఏమై ఉన్నాడు? దాసుడు. నువ్వు అది కంటిన్యూ చేస్తున్నావా? ఎస్, నువ్వు ఒక బానిసవి, పాపానికి బానిసవి. నువ్వు పాపము చేయి ప్రతివాడు బానిసే. పాపం చేసే ప్రతివాడు బానిస. జైల్లో ఉన్నావు, పాపం అనే జైల్లో ఉన్నావు, అపరాధం అనే జైలు గోడల మధ్యలో బందీగా ఉన్నావు.
అలాంటి ఏ బలహీనత నిన్ను ఆవహించిందో, ఏ బలహీనత నీ మీద ప్రభావం చూపిస్తుందో, ఏ బలహీనత నీ మీద ఏలుబడి చేస్తుందో, దాని కింద నువ్వు ఉన్నావు, దాని పైన నువ్వు లేవు. పాపం అనే బలహీనత కింద నువ్వు ఉన్నావు. అందుకే ఇక్కడ అన్నాడు, అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అంటే అర్థం ఏంటి చెప్పండి? వాడ కేవలం నోహు కుటుంబానిక, ప్రకటింపబడిన వారందరికీ చెప్పాలి. ఎవరికి? ఇప్పుడు వాడ కేవలం నోహు కుటుంబానిక, ప్రకటింపబడుతున్న వారందరికీనా? ఎవరెవరికి వాడ? ప్రకటింపబడుతున్న వారందరికీ వాడ, కేవలం నోహు కుటుంబానికి కాదు. అది ఇక్కడ మనకు అర్థమైపోయింది సీక్రెట్. కేవలం నోహు కుటుంబం కోసం చేయలేదు వాడ దేవుడు, కేవలం 8 మంది కోసం కాదు వాడ. ఎంతమందికి ప్రకటింపబడుతోందో వాళ్ళందరి కొరకు దేవుడు ఓడ సిద్ధం చేయించాడు. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు, ఎంత కరుణ గల దేవుడు, ఎంత అవకాశం ఇచ్చాడు. 100 ఏళ్ల సమయం, 2 ఆయుష్కాలాలు పట్టే సమయం, ఇప్పటి సగటు జీవితకాలంతో లెక్కలేసుకుంటే, లేదా ఒక సంపూర్ణ ఆయుష్కాలానికి సంబంధించినటువంటి సమయం, 100 ఏళ్ల సమయం, ఒక మనిషి జీవితకాలం. అంతకాలం పాటు ఆ దినాలలో ఓడకు అవకాశం ఇవ్వబడింది. అంటే ఇక్కడ కూడా ఒక రహస్యం బయలుపడుతుంది, ఒక మర్మం. అది ఏమిటంటే, ఒక మనిషి జీవించి ఉన్నంత కాలం, ఒక మనిషికి దేవుడిచ్చిన సంపూర్ణ ఆయుష్కాలం వరకు, సంపూర్ణ ఆయుష్కాలం కొనసాగుతున్నంత వరకు ఆ మనిషి కొరకు దేవుని కృప కనిపెడుతుంది, ఆ మనిషి కొరకు దేవుని కనికరం కనిపెడుతుంది, ఆ మనిషి కొరకు దేవుని కరుణ ఎదురు చూస్తుంది. ఆ మనిషి మారాలని ఇంకనూ కనిపెట్టుచుండగానే మాట మీరు చదువుతారు, దేవుని దీర్ఘశాంతము. 19వ వచనంలో అదే మాట వ్రాయబడింది. దేవుని దీర్ఘశాంతము ఇంకా ఏమవుతుండగా? కనిపెట్టుచుండగా. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఎప్పటికీ ఆ కృప కనిపెడుతోంది. వాడ ఇంకా కట్టబడుతోంది. నా పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఏమవుతుంది? ఇంకా వాడ కట్టబడుతోందంటే ప్రకటన జరుగుతుందని అర్థం. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి, తర్వాత మాట చదవండి అందరూ, వారికి ప్రకటించెను. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఏం చేసాను? ప్రకటించెను. ప్రకటన జరుగుతోంది అంటే అర్థం ఏంటి? వాడ కట్టబడుతున్నంతసేపు ఏం జరగాలమ్మా? వాడ కట్టబడుతున్నంతసేపు ఏం జరగాలి? ప్రకటన జరగాలి. వాడ కట్టబడుతున్నది, వాడ సిద్ధపరచబడుతోంది. వాడ సిద్ధపరచబడుతున్నంత కాలం ప్రకటన కూడా జరుగుతూ ఉండాలి. అక్కడ వాడ సిద్ధపరచబడుతూ ఉండాలి, ప్రకటన జరుగుతూ ఉండాలి. వాడ రెడీ అవుతూ ఉండాలి, ప్రకటన జరుగుతూ ఉండాలి. ప్రకటన జరుగుతూ ఉండగా వాడ రెడీ అవుతూ ఉంటుంది. రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఆ అవినాభావ సంబంధం ఏంటంటే, కేవలం నోహు కుటుంబం కోసం కాదు, ఆనాడున్న అవిధేయులందరి దగ్గరికి పిలుపు వెళుతోంది. పిలుపు మెలనైన స్వరంతో దేవుడు పిలుస్తున్నాడు. తన 2 చేతులు చాచి పిలుస్తున్నాడు. తప్పించుకోమని పిలుస్తున్నాడు, పారిపోమ్మని పిలుస్తున్నాడు, తిరిగి రమ్మని పిలుస్తున్నాడు. నశించిపోతున్న వారిని ప్రేమతో పిలిచిన గొప్పదైన పిలుపది, దేవుని పిలుపు. గుర్తుపెట్టుకోండి. నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించటానికి దేవుని పిలుపు, దేవుని సువార్త స్వరం, సుమధురమైన సువార్త స్వరం ప్రతి హృదయాన్ని తాకుతోంది, ప్రతి హృదయాన్ని తట్టి నిద్రలేపుతోంది, ప్రతి హృదయాన్ని అడుగుతుంది, లెమ్మని రమ్మని పిలుస్తోంది, తలుపు తీయమని పిలుస్తోంది. ఆ సువార్త స్వరం దైవస్వరం. అది ఆనాడు కూడా ఆ నశించిపోతున్న వారి యొద్దకు వెళ్ళి, ఆ ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటిస్తే, ఆ ఓడలో, అంత పెద్ద ఓడలో కొందరు, చూసారా? అంత పెద్ద ఓడలో ఎందరమ్మా? అంత పెద్ద ఓడలో ఎందరమ్మా? కొందరు అనగా 8 మంది. ఎంతమంది అమ్మా? 8 మంది. వేలాది మంది ప్రజలు 100 సంవత్సరాలు 100 సంవత్సరాల పాటు వ్యవసాయం చేస్తే 8 ఆత్మలు రక్షించబడ్డాయి. మిగిలిన ఆత్మలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? ఏమైపోయినాయి? పులుగై. పుల్లు అంటే అర్థం ఏంటి?
వ్యవసాయకుడు వ్యవసాయం పూర్తయిపోయిన తర్వాత చేట తీసుకుని ఎగరబోస్తాడు కదా రైతు. ఎగరబోస్తే గట్టి గింజలు అక్కడ పడతాయి, మిగిలిన గింజలన్నీ ఏమైపోతాయి? పొల్లు గింజలు ఎగిరిపోతాయి. ఇంక వాటితో పని లేదు, ఇంక పొల్లు గింజలు పనికిరావు, బస్తాల్లో వేయడానికి పనికిరావు. సో ఈ ఎనిమిది మంది మాత్రమేనా 100 ఏళ్ళకి? 100 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ఎదురు చూస్తే ఎంతమంది అన్నా? 8 మంది. తక్కువ అంటారా ఎక్కువ అంటారా? చాలా అంటే చాలా తక్కువ. ఇప్పుడు భయం భక్తి ఉన్నోడు వచ్చేస్తాడు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? నోవహు దినములలో, లోకాసువార్త 17వ అధ్యాయం, లోకాసువార్త 17వ అధ్యాయం 26వ వచనం అందరూ చదువుదాం. నోవహు దినములలో జరిగినట్టు, నోవహు దినములలో ఏమైనట్టు? జరిగినట్టు సేమ్ అన్నాడు, సేమ్ అప్పుడు జరిగినట్టే మనుష్య కుమారుడి దినములలోనూ జరుగును. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు ఏం జరిగిందని ఇందాక మనం చదువుకున్నాం. ప్రకటన జరుగుతోంది. ఓడ నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఏం జరిగింది? ప్రకటన జరిగింది. ప్రకటన జరగాలి, పనే, ప్రకటనే, పనే. అక్కడ ఓడ కట్టబడుతుంది, ఇక్కడ ప్రకటన జరుగుతుంది. ఓడ కట్టబడుతుంది, ప్రకటన జరుగుతుంది. ఏమా? నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ప్రకటన విన్నటువంటి జనులు, ఉత్తి జనులు కాదు వాళ్ళు, అందుకే రెండు మిక్స్ చేసి చెప్తున్నాను మీకు. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే, వాళ్ళు ఉత్తుత్తి జనులు కాదు, దేవుని వాక్యాన్ని సందర్భానుసారంగా పరిశోధనా దృక్పథంతో చదవాలి. ఒక సందర్భాన్ని ఇన్ని చోట్ల రాయించాడంటే అన్ని చోట్ల ఉన్న సందర్భాల్లో ఏదో దేవుడు ఒక రహస్యాన్ని దాచి ఉంచాడు, ఒక మర్మంగా అది వ్రాయబడింది. దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ మనం వెతుకుతూ చదవాలి. అందుకే అన్ని సందర్భాలు, అన్ని విషయాలు. ఇప్పుడు ఆ జనులు ఏ జనులు అంటే ప్రకటన విన్నటువంటి జనులు. అర్థమైందా? ఈ జనులు ఏం చేశారు? ప్రకటన విన్నాక కూడా తినుచు త్రాగుచు రెండు పనులంట. ఏంటవా? తినడం, తాగటం. నెక్స్ట్ మరో పని అంట, పెళ్ళాడడం, పెళ్ళికి ఇవ్వబడ్డం. ఇదే పని, పెళ్ళాడడం, పెళ్ళికి ఇవ్వబడ్డం. అంటే వీళ్ళకి ఒక పెళ్ళితో ఆగలేదు ఇల్లు, పెళ్ళిళ్ళు. ఇప్పుడు సేమ్ ట్రెండ్ నడుస్తుంది. ఇప్పుడు సేమ్ ట్రెండ్. అప్పుడు ఒక ట్రెండ్ ఉంది, ఇప్పుడు ఒక ట్రెండ్ ఉండదు. అప్పటి ట్రెండే ఇప్పుడు ఉంటుందని చెప్పాడు. అప్పుడు జనులు తినుచు, తాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికి ఇవ్వబడుచు. ఇప్పుడు కూడా చూడండి, పెళ్ళిళ్ళు అంటే ఇదివరకటి పెళ్ళిళ్ళు కాదు, ఇప్పుడు పెళ్ళిళ్ళు. లెక్క మారిపోయింది. ఇంకొక 10 ఏళ్లలో ఇంకా లెక్క మారిపోద్ది. ఎలా అవుతాయంటే పెళ్ళిళ్ళు కూడా రెంటల్ అగ్రిమెంట్స్ లాగా ఉంటాయి. పెళ్ళిళ్ళు కూడా రెంటల్ అగ్రిమెంట్స్. ఇప్పుడు రెంటల్ అగ్రిమెంట్స్ ఎలా ఉన్నాయి తెలుసా? ఇదిగో బాబు, ఇల్లు బాగుంది, ఏం చేయమంటావు అంటే, ఒక 5 ఏళ్ళు ఇస్తావా నాకు ఇంటిని? ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు. అయితే అగ్రిమెంట్ రాసుకుందామా? రాసుకుందాం. 5 ఏళ్ల పాటు ఈ ఇల్లు నేను నీకు రెంట్కి ఇస్తున్నాను. 5 ఏళ్ల తర్వాత అగ్రిమెంట్ ఏమైపోద్ది? పూర్తయిపోద్ది. ఆ తర్వాత నువ్వు నాకే ఇవ్వచ్చు, లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వచ్చు. ఇల్లు నాకు బాగా నచ్చింది అనుకో, ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేనే ఎక్స్ట్రా రెంటల్ అగ్రిమెంట్ పెంచుకుంటాను. ఇంకా నాకు వద్దు, బోర్ కొట్టింది అనుకో, ఇల్లు నాకు నచ్చలేదు అనుకో, ఇక్కడతో దీన్ని క్లోజ్ చేసేసి కొత్త అగ్రిమెంట్ కొత్త వాళ్ళతో రాసుకుంటాను అని. ఎలాగైతే ఇల్లులు, కార్లు, బైకులు, వస్తువులు, వాహనాలు మారుస్తున్నారో, మనుషుల్ని కూడా ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదో, డేటింగ్. ఏంటది? డేటింగ్. చదువుకున్న వాళ్ళందరూ చేసే పిచ్చి పనులు ఇవే. ఇప్పుడు ఎక్కడో అదేంటండి మాకు తెలియదండి ఇవన్నీ అంటారా? పల్లెల్లో ఉన్నారు మీరు, కట్టుబడి ఒకే భర్త, ఒకే భార్య, ఒకటే తాళి అని కట్టుబడి పల్లెల్లో ఉన్నారు. పల్లెల్లో కూడా తాళిదారి తాళిదే, దొడ్డిదారి దొడ్డిదే అనే బ్యాచ్ కూడా అక్కడక్కడ కనబడతారు. అన్ని చోట్ల ఉండరు. అక్కడక్కడ తప్పులు చేసేవాళ్ళు, రహస్య సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్ళు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు, భర్తకు ద్రోహం చేసే భార్యలు, భార్యకు ద్రోహం చేసే భర్తలు అక్కడక్కడ మనకు కనబడతారు. వీళ్ళందరూ బరి తెగించిపోరు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి తెలియదు అనుకున్నట్టు సీక్రెట్గా వ్యవహారాలు జరిగిస్తూ ఉంటారు వీళ్ళు. సీక్రెట్ ఇదంతా కూడా. కొంతమంది ఎందుకంటే బయటపడితే భర్త వదిలేస్తాడేమో, సమాజంలో నవ్వులు పాలు అయిపోతామేమో, కొడతారేమో, తిడతారేమో అన్న భయంతో సీక్రెట్గా కార్యకలాపాలు జరుపుతుంటారు. కానీ చాలామందికి తెలిసిపోతాయి వీళ్ళ వ్యవహారాలు. ఇప్పుడు పొగ వస్తుందంటే అక్కడ ఏం వేసేటారు?
నిప్పేసారనమాట. నిప్పేసిన మూలన అందులోంచి ఏమొస్తుంది? పొగలేసింది. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బాయి పొగ కప్పెట్టేసాం, ఉఫ్ అనేసాం, ఊదేసాం, ఎవరికి తెలియకుండా చేసాం. తెలియకుండా ఉండదమ్మా, దాగవయ్యి. ఏం దాగో? దొంగతనం ఒకటట దాగదట, రెండోది ఏతనం వ్యభిచారతనం, ఇది కూడా ఏమవుదట? దాగదట. ఏదో రోజు ఆ సీక్రెట్ ఏమైపోద్దమ్మా? ఓపెన్ అయిపోద్ది. నువ్వు చేయలేవు, ఎందుకంటే అది లీగల్ కాదు, ఇల్లీగల్. అది లీగల్ పనులు అయితే పర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు. ఇల్లీగల్ పనులు ఏదో రోజు ఏమైపోతాయి? బయటకు వచ్చేస్తాయి. ఇది ఇల్లీగల్. ఇది నువ్వు నీ భర్తకి తెలియకుండా రహస్యంగా వేరే వాళ్ళతో మంతనాలు జరుపుతున్నావు. నువ్వు నీ భార్యకి తెలియకుండా రహస్యంగా వేరే వాళ్ళతో మంతనాలు జరుపుతున్నావు. ఈ మధ్య వాట్సాప్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఫ్రీ అయిపోయింది. వీడియో కాళ్ళు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, చాటింగ్ యాప్లు ఇవన్నీ వచ్చేసాక ఫోన్లు బాగా ఏమైపోయింది? వీళ్ళకి ఫ్రీ అయిపోయింది. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫ్రీ అయిపోయింది. ఈ టెక్నాలజీని కూడా దేనికి వాడుతున్నారు? చాలామంది చెడ్డ పనులకు వాడుతున్నారు. ఏమో రైట్ ఆర్ రాంగ్? చెడ్డ పనులకు వాడుతున్నారు. ఈ చెడ్డ పనులకు వాడి భర్తకు తెలియకుండా ద్రోహ కార్యాలు చేస్తున్నటువంటి భార్యలు, భార్యకు తెలియకుండా ద్రోహ కార్యాలు చేస్తున్నటువంటి భర్తలు నమ్మక ద్రోహం చేస్తున్నారు. వాళ్ళకి నమ్మక ద్రోహం. ఈ పల్లె ప్రాంతాల్లో అందరు కాదమ్మో, చాలామంది యథార్థంగా భయభక్తులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అక్కడ గంజాయి వనంలో, తులసి వనంలో గంజాయి మొక్కలు అంటే బాగుంటుంది. కొన్నాళ్ళకి గంజాయి వనంలో తులసి మొక్కలను కూడా అనాల్సి వస్తుంది. ఎందుకంటే వనమంతా ఏమైపోతుంది? గంజాయి వనం అవుతుంది. ఇప్పుడంటే మన అక్కడక్కడ అంటే పల్లె ప్రాంతాల్లో అందరూ ఉత్తములు ఉన్నారా అంటే చెప్పలేం. పట్టణాల్లో అందరూ మంచోళ్ళు ఉన్నారా లేదా ఉత్తములు ఉన్నారా అంటే చెప్పలేం. ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది, మన బంగారం మంచిదైతే అవతలను అనాల్సిన పనే ఉందండి అంటారు కదా. మనం నికార్సిగా ఉంటే ఎక్కడున్నా మన గొప్పతనం మందే. అడవిలో ఉన్నా అలాగే ఉంటాం, అందరిలో ఉన్నా అలాగే ఉంటాం. ఎక్కడున్నా లోపల బాగుంటే బయటికి అంతా బాగుంటుంది. లోపల చెడిపోయింది అనుకో, ఎక్కడున్నా చెడిపోతారు. కొంతమంది ఉంటారు ఇంక వాళ్ళు అంతే, ఇంకా అది మారదు. లోపల చెడిపోయారు వాళ్ళు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక భర్తతో ఉండరు, ఒక పురుషుడితో ఉండరు, వాళ్ళు ఒక స్త్రీతో ఉండరు, ఒక అమ్మాయితో ఉండరు, ఒక అబ్బాయితో ఉండరు. ఇంక వీళ్ళకంటే కుక్కలు నయం అనిపిస్తుంది. అప్పుడప్పుడు కుక్కకైనా కొంచెం నీతి ఉంటుంది. అరే ఈరోజు కుక్కతో తిరిగాం కదా, ఈరోజు ఇంక దీంతోనే ఉందాం, రేపు ఎత్తుక్కుందాం కొత్త కుక్కను అనుకుంటుంది. ఎందుకంటే దానికి జ్ఞానం లేదు. కుక్కకి నీకున్నంత జ్ఞానం లేదు. కాబట్టి కుక్కలతో పోలుద్దామా మనుషుల్ని? ఆ టైప్ ఉన్నోళ్ళని, చెడిపోయిన వాళ్ళని. ఒక భర్త కాకుండా చాలామంది భర్తలతో, ఒక భార్య కాకుండా చాలామంది భార్యలతో అక్రమ సంబంధాలు నడుపుతూ, రోజు రోజుకి కొత్త ఖాతాలు ఓపెన్ చేస్తూ, చెడిపోతూ, పడిపోతూ, నీతిమాలిన బ్రతుకుతున్న వాళ్ళని పశువులతోనూ, కుక్కలతోనూ, వీటితో కూడా పోల్చలేము. ఎందుకంటే వాటికి జ్ఞానం లేదు. కానీ నీకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. నీ పోలిక దేవుని పోలిక, నీ స్వరూపం దేవుని స్వరూపం. మరి కుక్కకి, పందికి, జంతువుకు ఉందటి దేవుని పోలిక, దేవుని స్వరూపం ఉందా? వాటికి లేదు కదా. మనిషి నీకే ఇచ్చాడు దేవుడు, ఆయన పోలిక, ఆయన స్వరూపం ఇచ్చాడు. కానీ మనుషులు ఎలా మారిపోతున్నారంటే రోజు రోజుకి వికృత భావాలు, వింతైన భావాలు, చెడిపోయిన భావాలు, రోజు రోజుకి వ్యవస్థ మరి దారుణమైన స్థితిలోకి. అందుకే జనులు ఏం చేస్తారంటే ఒకటే పనట, తినడం తాగటం. రెండు పనులు బాగా అలవాటు పడిపోయారు. బాగా పీకల దాకా తినాలి, ముప్పొద్దుల తిన్న తర్వాత పీకల దాకా తాగాలి. ఈ రెండు మనిషికి జీవనాధారం. ఆ తర్వాత పెళ్ళాడుచు పెళ్ళికి ఇవ్వడుచు. అంటే పెళ్ళి కూడా ఒక అలవాటు అయిపోయింది అనమాట. కొత్తగా పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. ఆగవు. అంటే దేనికోసం వీళ్ళు? కామతప్తులు. పెండ్లాడుచు, పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. మనుష్య కుమారుని దినాలలో కూడా ఇలాగే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఇలాగే జరుగుతుంది. ఒకరితో అడ్జస్ట్ అవ్వలేరు. ఇష్యూ ఏదైనా వచ్చింది, సమస్య వచ్చింది, అది వేరు. అందరూ ఎవరో కావాలని కాపురాలను కూల్చుకోరు కదా. కొన్ని సందర్భాల్లో శాడిస్టులు తగులుతుంటారు పాపం ఆడపిల్లలకి. వీళ్ళు మంచోళ్ళే, విశ్వాసంలో భక్తిగా ఎదిగినోళ్ళే ఆడపిల్లలు. కానీ ఎవడో శాడిస్ట్ తగులుతాడు. ఇంక వాడు శాడిస్ట్ అయిన తర్వాత ఒక సంవత్సరం ఎంతో అడ్జస్ట్ అవుతారు, మారతారని చూస్తారు. ఇంకాడు మారడు, శాడిస్ట్. కాబట్టి ఏం చేస్తారు? ఇంకంతే, అక్కడతో విడాకులు అయిపోతాయి. శాడిస్ట్తో కాపురం చేయలేరుగా, వచ్చేస్తారు. అప్పుడు మరలా ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఆగి, 3 సంవత్సరాలు ఆగి
మళ్ళీ ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే కొత్తగా వాళ్ళకి వివాహం చేసి పంపిస్తుంటారు. అక్కడక్కడ జరుగుతుంటాయి ఇలాంటి సంఘటనలు. అబ్బాయిలకి జరగవచ్చు ఇలాంటి సంఘటనలు, అమ్మాయిలకి జరగవచ్చు. వాళ్ళ చేతుల్లో లేవు పాపం. అది ఎందుకంటే చూడగానే మంచి చెడ్డ మనం చెప్పలేం కదండి. పెళ్ళి అయ్యాక తెలుస్తుంది మంచోడో చెడ్డోడో. చూడగానే తెలిస్తే పెళ్ళి చేసుకోరు కదా. ఇది ఎదవని తెలిస్తే పెళ్లి చేసుకుంటారు. ఏంటి చేసుకుంటారా? ఎవరు చేసుకోరు కదా. ఇది పనికి మాలిందని తెలిస్తే తాళి కడతారేటి? అసలు కట్టరు కదా. అయ్యాక తెలుస్తుంది పనికి మాలిందని, అయ్యాక తెలుస్తుంది పనికి మాలినోడని. ఇంకప్పుడేం చేయగలరు? ఏం చేయలేరు. లబోదీపమని ఏడుస్తారు. అమ్మకి చెప్పుకున్న లాభం లేదు, నాన్నకి చెప్పుకున్న లాభం లేదు, పెళ్లి చేసిన పాటర్ గారికి చెప్పుకున్న లాభం లేదు. ఎందుకంటే ఎవరు ఏం చేయలేరు. అయిపోయింది నీ జీవితం, ఇంకా అక్కడితో అంతే అయిపోయింది. సో దానికి కొంతమంది జీవితాలు ఏమో ఒక గట్టుకు చేరతాయి, కొంతమంది మారతారు, కొంతమంది ఏమో మారరు, ఇంకా చెడిపోతారు. అలాంటి సందర్భాల్లో వేరు. కానీ ఇక్కడ అది కాదు ఇష్యూ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే కామంతో రగిలిపోతూ ఒక స్త్రీ సరిపోక, ఒక పురుషుడు సరిపోక, సొదొమ గొమొర్రాలో ప్రజలు ఎలాగైతే కామతప్తులైపోయి చెడిపోయిన మనస్తత్వం కలిగి ఉన్నారో, ఈ నోవహు దినాల్లో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళ రిలేషన్షిప్కి ఒక వావి వరస లేదు, ఒక పద్ధతి పాడు లేదు. వాళ్ళు విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడ్డారు, విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. దేవుడు దాన్ని చాలా అసహించుకున్నాడు, చాలా అసహించుకున్నాడు. ఈ నీతిమాలిన బ్రతుకు ఏమిటబ్బా అనుకున్నాడు. ఈ నీతిమాలిన జీవితాలు ఎందుకు అనుకున్నాడు. అలా అసహించుకున్నటువంటి దేవుడు 100 ఏళ్ల అవకాశంలో, వాడ సిద్ధపరిచే క్రమంలో నోవహు కుటుంబాన్ని ఎన్నుకొని వాళ్ళ ద్వారా గొప్ప పరిచర్య జరిగించుకొని ఈ 100 ఏళ్ల క్రమంలో వాళ్ళకి పిల్లల్ని కూడా ఇవ్వకుండా ఇదే పని మీద కూర్చుండబెట్టి, ఇదే పని మీద నిలబెట్టి, ఆఫ్టర్ 100 years వన్ ఫైన్ డే బటన్ ప్రెస్ చేశాడు. అప్పటి వరకు రెడ్ బటన్ మీద చెయ్యి అలాగే ఉంది కానీ నొక్కలేదు పాపం ఆయన. నొక్కుదామా వద్దా, నొక్కుదామా వద్దా, తీసేద్దామా ఉంచుదామా, ఇంకా ఏంటి అసలు, టైం ఇద్దామా టైం ఇద్దామా టైం ఇద్దామా. తండ్రి ప్రేమ కదా, తండ్రి ప్రేమ కదా, ఒప్పుకోలేదు, మనసు ఒప్పుకోలేదు. టైం ఇద్దామా టైం ఇద్దామా టైం ఇద్దామని ఆలోచించి ఆ టైం కాస్త ఎంత ఇచ్చాడంట? 100 ఏళ్ళు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, వాడ కలుగును గాక అనలేడా దేవుడు? ఏమా వాడ కలుగును గాక అన్నాడు అనుకోండి, నోవహు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా పని చేయాలేటి? పని చేయాలా? ఆల్రెడీ ఏమైపోద్ది ఆటోమేటిక్గా? వాడొచ్చేది. అలాగే దేవుడు సంఘము సత్యముతో పరిశుద్ధతతో స్థిరపరచబడును గాక అన్నాడు అనుకోండి, మరి మనందరం టకటకటకటకటకటకటక సెట్ అయిపోయి, పరిశుద్ధులు అయిపోయి, యథార్థవంతులు అయిపోయి, నీతిమంతులు అయిపోయి, సంఘాలు అలా కూర్చొని మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ, యథార్థతను కాపాడుకుంటూ, మరి లోకంలో అలాగా సెపరేట్ పోర్షన్స్ లాగా ఉండిపోగలమా? ఉండిపోలేమా? ఆయన అనుకుంటే. ఆయన అలా చేయడండి. ఇదిగో జీవమును మరణమును, మేలును కీడును నీ ఎదుట పెట్టేశాను. నేను తెంగరదానివి కాదు, తెంగరోడు కాదు, నీకు అన్నీ తెలుసు. తెలీదు నీకు? పాపం తెలియకుండా చేసేస్తున్నానండి. చేయొద్దండి. ఎవరైనా ఉన్నారేమో అలాంటి వాళ్ళు? తెలియకుండా పాపం చేసేస్తున్నాను అన్నోళ్ళు ఉంటారు అసలు. ఎవడైనా తెలియకుండా పుణ్యం చేసేస్తున్నానండి బాబు ఎవడన్నా ఉన్నాడు? పోనీ తెలియకుండా పాపం మాట పక్కనట్టు, తెలియకుండా పుణ్యకార్యాలు చేస్తున్నానండి, తెలియకుండా సత్కార్యాలు చేస్తున్నానండి, తెలియకుండానే అయిపోతున్నాయండి బాబు. రోజు పుణ్యం మీద పుణ్యం, సత్కార్యం మీద సత్కార్యం తెలియకుండా అయిపోతుంది. ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. నువ్వు ఏది చేసినా అది పాపమైనా, సత్క్రియ, పుణ్యకార్యమైనా, పాపకార్యమైనా, ఏ కార్యమైనా నువ్వు నీ సెన్స్తో నిర్ణయం తీసుకొని ఆలోచించి చేస్తావు. ఏమా రైట్? ఏమా అంతేనా? నువ్వు ఏం చేసినా నీకు తెలుస్తుందా తెలీదా? తెలుస్తుందా తెలీదా? ఎందుకు తెలియదు నీకు? అన్నీ తెలిసే చేస్తావు. నువ్వు సభకి తెలిసి వచ్చావా, తెలియకుండా నిదట్లో నడుచుకుని వచ్చేసావు ఇక్కడికి? ఇప్పుడు అందరూ తెలిసే వచ్చారు సభకి. అలాగే మీరు తాగినా తెలిసే తాగుతారు, మీరు తప్పు చేసినా తెలిసే చేస్తారు, మీరు చెడిపోయినా తెలిసే చెడిపోతారు, మీరు ఏ రూట్లోకి వెళ్ళినా తెలిసే వెళ్తారు. తెలియకుండా ఎందుకు వెళ్తారు? తెలియకుండా ఎందుకు వెళ్తారు? తెలిసే వెళ్తారు. అర్థమైందా? సో ఎక్కువ శాతం ప్రజలు తెలిసి చేసే తప్పులు 99% ఉంటాయి. తెలియక అంటే అది ఎక్కడో రేర్. మన చేతిలో లేనివి కొన్ని ఉంటాయి, అవి రేర్గా జరుగుతాయి. వాటిని దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే తెలియక చేసి తిని కనుక కనికరింపబడి తిని అన్నాడు పౌలు. కొన్ని సందర్భాలు తెలియకుండా రేర్ ఉంటాయి. కానీ ఎక్కువ శాతం మంది చేసే తప్పులు తెలిసి చేస్తారా, తెలియకుండా చేస్తారా? తెలిసే చేస్తారు. 100 ఏళ్ల పాటు ప్రకటన జరుగుతూ ఉండగా, ఓడ సిద్ధపరచబడుతూ ఉండగా తెలిసి 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 నోవహు దినాల్లో పాపం చేశారు. ఇప్పుడు ఆ ఓడేదో తెలుసా?
ఇప్పుడు ఆ ఓడ సిద్ధపరచబడుతున్న ఆ ఓడ ఈ కాలంలో ఏదో తెలుసా? సంఘమే ఆనాటి ఓడకు సాదృశ్యము. సంఘమే ఆ ఓడకు సాదృశ్యం. ఇప్పుడు సంఘం కట్టబడుతోంది. సంఘం ఏమవుతోంది? కట్టబడుతోంది. ఎంతమందితో కట్టబడుతోంది? దట్ ఈస్ ద సీక్రెట్. దట్ ఈస్ ద సీక్రెట్. ఎందుకో తెలుసా? ఆ రోజు ఓడ చెక్కలతో కట్టబడింది, ఈరోజు సంఘం మనుషులతో కట్టబడుతుంది. ఆ రోజు నోవహు కుటుంబం పనిచేసింది, ఈరోజు నాలాంటి సేవకులు పనిచేస్తున్నారు. ఆ రోజు ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను, ఈరోజు సంఘంలోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆయన ఆత్మాభిషేకంతో సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు మీరందరూ సంఘమే, కానీ ఇందులో చెక్కలు కోస్తున్నప్పుడు మొక్కలు ఎగిరిపోతాయి. ఎగిరిపోయిన మొక్క ఓడలో ఉండదు. చెక్కబడిన అందంగా చెక్కబడిన చెక్క ముక్క మాత్రమే ఇందులో ఉంటుంది, ఓడలో ఉంటుంది. రొద్దు బయటికి పోతుంది. ఇక్కడ రొద్దు ఉంటుంది, ఒరిజినల్ మొక్కలు ఉంటాయి. కానీ ఇందులో ఎన్ని మొక్కలు ఓడలో అమర్చబడతాయో, ఎన్ని రొద్దు మొక్కలు రంపంతో కోసివేయబడతాయో మనకు తెలియదు, దేవుడికి తెలుసు, మీకు తెలుసు, నీకు తెలుసు. మోకాళ్ళుని కళ్ళు మూసుకుని దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను చెక్కబడుతున్న అందమైన మొక్కన, తుక్కున, తగలబెట్టడానికి సిద్ధపరచబడుతున్న తుక్కున, చెక్కబడుటకు అమర్చబడుతున్న అందమైన మొక్కన ఎవరిని నేను అని నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీకు చక్కటి సమాధానం నీ మనసే ఇచ్చేస్తుంది. దేవుని పనిలో వాడబడ్డం కానీ, వారం అంతా నేను సంపాదించిన సంపాదనలో నుండి శ్రేష్టమైన కానుకను తీసుకుని వెళ్ళి నా దేవుని సన్నిధిలో అర్పించి, అయ్యా ఇది స్వార్థ పనికి వాడండి, ఇది నా భాగం అని ఇవ్వడం కానీ, ఇలాంటివి ఏవి నా బ్రతుకులో ఉండవు. కేవలం తినుచు త్రాగుచు సుఖిస్తూ సంతోషిస్తూ నా బ్రతుకు నేను బ్రతికేస్తా, వాళ్ళలోనే ఉంటా. నువ్వు అనుకున్న వాళ్ళ ఉన్నానని, ఏ రోజు ఎక్స్ట్రా మొక్కని నేను చెక్కి అవతల పడేస్తారో నీకు తెలీదు. ఒక చెట్టు నరికి తీసుకొస్తాడు ముందు, ఆ చెట్టు మీద ఉన్న ఆ పైన ఉన్న పొర ఏదైతే ఉందో దాన్ని ముందు రంప ముందేసి ఏం చేస్తాడు? చెక్కేస్తాడు. చెక్కేసిన తర్వాత నున్నగా ఒక కర్ర తయారవుద్ది. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి రంప ముందు పెడతాడు. దాని అందమైన చెక్కలు, అతనికి అవసరమైన చెక్కలుగా దాన్ని ఏం చేస్తాడు? మొలుస్తాడు. ఆ కోసే క్రమంలో ఆ చెక్కలో ఉన్న కొంత పొట్టు రజను రాలిపోతుంది. కొన్ని ఎక్స్ట్రా ముక్కలు కట్ అయిపోతాయి, కొన్ని వంకర ముక్కలు కట్ అయిపోతాయి, కొన్ని మచ్చలు వచ్చిన ముక్కలు కట్ అయిపోతాయి. మచ్చల ముక్కలు తీసేసి, వంకర ముక్కలు తీసేసి, రజన్ తీసేసి, నల్లగొన్నవి తీసేసి, పనికిరాని చిన్న కొమ్మలు తీసేసి, అన్నీ తీసేసి చక్కగా చెక్కలన్నిటిని ఒక చోట పెట్టి రెడీ చేసి వాటిని తీసుకెళ్ళి ఓడలో అమరుస్తారు. మిగిలిన రొద్దంతా ఏం చేస్తారు? ఏం చేస్తారమ్మా? రొద్దంతా తగలెట్టేస్తారు. పొట్టును ఆరని అగ్నితో కాల్చివేయును. సంఘం ఓడతో సమానం. ఆనాడు ఓడ సిద్ధపరచబడింది, 100 ఏళ్ళు ప్రకటింపబడింది. ప్రకటన చాలామంది చెవికెక్కల. ఈనాడు సంఘం సిద్ధపరచబడుతోంది. నాలాంటి నోవహులు చాలామంది పనిచేస్తున్నారు. నాలాంటి నోవహులు చాలామంది పనిచేస్తున్నారు, ఓడగడుతున్నారు. కొన్ని కుటుంబాలు దేవుని కొరకు సిద్ధపరచబడ్డాయి, సహకారులు నిలబడుతున్నారు, వాళ్ళ కష్టార్జితాన్ని ధారపోస్తున్నారు. ఈరోజు ఇక్కడ సభ జరుగుతుందంటే ఊరికే జరగదు. కొంతమంది నిలబడతారు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ డబ్బులు ఇస్తారు, కానుకిస్తారు. కానుకంటే ఎవరో తిని సుఖపడ్డానికి కాదది, పరిచర్యకు వాడబడ్డానికి. పరిచర్య అంటే సువార్త పరిచర్య, సత్యవాక్యం అనే పరిచర్య, వెదజల్లబడే పరిచర్య. దాని కొరకు తమ జీతాలలో భాగాలు తీసేవాళ్ళు, తమ వ్యాపారాలలో భాగాలు తీసేవాళ్ళు, తమ ఉద్యోగాల్లో భాగాలు తీసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దాన్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా ఏదో వ్యాపారం చేస్తున్నారు క్రైస్తవులు, లేదా ఇదో చేస్తున్నారు. అవును, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, నేను కాదని అనట్లేదు. కానీ అందరూ అలాంటి వాళ్ళు కాదు. సత్యవాక్యం కొరకు నిరంతరం ప్రయాసపడే ఎంతోమంది దేవుని సేవకులు ఉన్నారు, ఎంతోమంది భక్తులు ఉన్నారు ఈ తరంలో కూడా. వాళ్ళు ప్రయాసపడి సంఘాన్ని కడతారు. సంఘం కట్టాలి, సంఘం సిద్ధపరచబడాలి. అప్పుడు ప్రళయం రావాలి. ప్రళయంలో ఎత్తబడే నిజమైన ఓడ దేవుని సంఘం. మరి ఎంతమంది సభకొచ్చారు,
సంఘాలకు ఎందుకు వెళ్ళరు? దేవుని వాక్యం ఎందుకు వినరు? దేవుని జ్ఞానం ఎందుకు నేర్చుకోరు? దేవుని భయం ఎందుకు లేదు? భక్తిగా ఎందుకు బ్రతకరు? యథార్థంగా ఎందుకు బ్రతకరు? ఆయన నీతిని ఎందుకు వెంటాడరు? ఆయన నీతిని ఎందుకు వెతకరు? ఎంతకాలం ఇంకా ఆయన మీ పట్ల చేతులు చాపాలి? ఛార్జింగ్ అయిపోతుంది. నా మైక్ కాదు, నీ బతుక్కి ఛార్జింగ్ అయిపోతుందంటే నా మైక్లోని బ్యాటరీ కొనుక్కుంటున్నావా? కాదు. నా మైక్లో బ్యాటరీకి ఛార్జింగ్ అయిపోతే ఇంకో బ్యాటరీస్ ఇంకో మైక్ పట్టుకొస్తాడు తమ్ముడు. కానీ ఇక్కడ ఛార్జింగ్ అయిపోతుంది దేనికో తెలుసా? నీ జీవితానికి, నీ బ్రతుక్కి. సమయం పోనీయకు, జాగ్రత్త. దేవుని పిలుపు విను, లోబడు. సేవకులైన విశ్వాసులైన అందరూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు కష్టపడాలి. ఆత్మల రక్షణ కొరకు కష్టపడాలి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. లేని ఎడల మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. దేవుడికి లెక్క చెప్పుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రతి దానికి లెక్క ఉంటుంది. ఆయన ఏది విడిచిపెట్టడు, మాటతో సహా. దేంతో సహా? మాటతో సహా. ప్రతి దానికి లెక్క ఉంటుంది బిడ్డ, జాగ్రత్త. నో డౌట్, అందులో నో డౌట్. ఇది మనిషి మాటగా తీసుకున్నావా లోకుగా ఉంటుంది, అదే దేవుని మాటగా తీసుకున్నావా జాగ్రత్త వస్తుంది. జాగ్రత్తగా ఉంటావా లేకపోతే కొట్టుకుపోతావా నీ ఇష్టం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడు, దయగల దేవ, కృపగల ప్రభు, ఈ రాత్రి వేళ విలువైన సందేశాన్ని మీ పిల్లలకు అందించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ప్రభు, మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. వెత్తబడిన వాక్యం 30 60 100 పిల్లల హృదయాల్లో ఫలింపచేయండి. నిజమే తండ్రి, ఆ రోజు ఓడ సిద్ధపరచబడుతోంది. ఎవ్వరు సాయం చేయలేదు, ఆ 8 మందే కష్టపడ్డారు. ప్రకటన జరిగింది, ఎవరు వినలేదు, ఎవరు లోబడలేదు. ఈరోజు కూడా తండ్రి సంఘం సిద్ధపరచబడుతోంది. కొందరే సహాయపడుతున్నారు, కొందరే సహకారులుగా ఉంటున్నారు, కొందరే సహకరిస్తున్నారు, కొందరే సత్యానికి సహకారులుగా నిలబడుతున్నారు, సత్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆత్మలు రక్షింపబడినట్లుగా మీ సహాయమును అనుగ్రహించండి. కొందరి మనోనేత్రాలు తెరవండి, కొందరి జీవితాలను వెలిగించండి. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. మీ సహాయమును పంపించమని వేడుకుంటూ, వారి మనోనేత్రాలు తెరవమని, వాక్యం వారి హృదయాల్లో ఫలింపజేయమని ప్రాధేయపడుతూ, యేసు నామములో ప్రార్థన మనలో అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, ఈ సభలు ఏర్పాటు చేసిన వారి కుటుంబాలని అందరినీ కూడా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.